హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రేపాత్రి ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం 6 ఎగ్స్ తీసుకున్నా అండ్ ఒక 6 టమాటాస్ చిన్నవి తీసుకున్నా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, అంతేనండి. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. కాకపోతే ఎగ్స్ ఎప్పుడు వండుకునేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా వండుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. అందుకే ఈ విధంగా కూడా వండుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఇది కొత్తది ఏమీ కాదు. కాకపోతే ఇది వచ్చేసి చపాతీలోకి, పుల్కాల్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఈ కర్రీ అనేది కామెంట్ బాక్స్లోని నాకు కామెంట్ పెట్టండి. ఇంకా జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఏ విధంగా తిన్నా కానీ ఒంటికి మంచిదే కదండి. అప్పుడప్పుడు మార్చుతూ తింటూ ఉంటే కొంచెం తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడూ ఉండేటట్టు రొటీన్ కాకుండా కొంచెం మార్చి వండుతుంటే ఇష్టంగా తినొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అందుకని నేను ఎప్పుడు ఒకేలా కాకుండా వండిన ఆ ఎగ్స్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, దాన్నే నేను మార్చి వేరే విధంగా వండి పెడుతుంటా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు నేను అన్నిట్లో కొంచెం ఎక్కువగానే వాడతానండి. చెప్పాను కదా, నాన్ వెజ్కి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందని. పల్లి ఆయిలే నాన్ వెజ్కి వాడతాను. అది ఎగ్ నుంచి మటన్ వరకు పల్లి ఆయిలే వాడతాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వచ్చేసి ఫైనల్లో వేసుకోవాలి. నేను స్టార్టింగే వేసేసాను, అంటే ఫ్రై అయితే కొంచెం ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. ఇంక వేడివేడి చపాతీలోకి అయితే సూపర్ ఉంది. ఇట్లా చేసి మీ ఇంట్లో చూడండి, పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మసాలాలు ఏం లేకుండా చేసుకునే కర్రీ అండి ఇది. ఎగ్ కర్రీకి, ఈ కర్రీకి మసాలాలు ఏం వేయవసరం లేదు. ప్లస్ మాది హోమ్ మేడ్ కారం, మేమే కారం పట్టించిన మసాలా కారం కాబట్టి ఏది వేయాల్సిన అవసరం ఉంది. మా కారం వేయగానే మంచి స్మెల్ వస్తుంది, మసాలా కారం. అది ఫ్రై అవుతుండగానే మంచి స్మెల్ వస్తుందండి. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత చూడండి, మంచిగా ఫ్రై అయిపోయి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా పండినవి అయితే గ్రేవీ బాగా వస్తుందండి. టమాటాలు వేయగానే ఎప్పుడు కలపకూడదు, అది కదపకూడదు. వెంటనే మూత పెట్టి కాసేపు ఉంచేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు టమాటా సీజన్ కదండి, జ్యూస్ ఎక్కువగానే ఉంటుంది టమాటాలో, గ్రేవీ బాగా వస్తుంది. టమాటా బాగా మగ్గిన తర్వాత బాగా స్మాష్ చేసేసి టమాటా ముక్క కనిపించకుండా బాగా కలిపేయాలి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయి ముక్క కనిపించనట్టుగా కలిపేయాలి. బాగా కుక్ అవ్వాలి టమాటా, అప్పుడే కర్రీ బాగుంటుందండి.
మన ఆరోగ్యం మన చేతిలోనే. అంటే ఫుడ్ బాగా తినాలి, అది రుచికరంగా ఇష్టంగా తినాలి. ఇష్టంగా ఫుడ్ తిన్నామంటే ఏ అనారోగ్యాలు రావు, హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాను. అండ్ కారం కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. నాన్ వెజ్ చెప్పాను కదా, ఎగ్ నుంచి మటన్ వరకు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. మీలో ఎవరైనా ఈ విధంగా వండుకుంటారా చెప్పండి. ఇదేంటంటే అప్పటికప్పుడు వండుకుందుకు కూడా ఈజీగా ఉంటుంది. ఈవెన్ పెళ్ళి కాని వాళ్ళు, బ్యాచిలర్స్ గట్టా ఉంటారు కదండి, జాబులు చేసేవాళ్ళు గట్టా రూమ్లో, వాళ్ళు కూడా ఈజీగా ఒక 4 ఎగ్స్, 4 టమాటాస్, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఉంటే చాలు, ఈజీగా వండేసుకోవచ్చు. ఒక పక్క రైస్ కుక్కర్ పెట్టేసుకొని ఈ కర్రీ చేసుకుంటే ఇంక రసం ఏది అవసరం ఉండదు, కలుపుకొని తినేయచ్చు చక్కగా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి. సాల్ట్ సరిపడిందో లేదో చూసుకొని దానికి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపడలేదు, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా గ్రేవీ. ఈ టైంలోనే ఎగ్స్ వేయాలి అందులోని. ఒక్కొక్క ఎగ్గా కొట్టి వేసానండి, 6 ఎగ్స్ వేసాను. ఆ సెల్స్ పడిపోకుండా జాగ్రత్తగా వేయాలన్నమాట ఎగ్స్ అందులో. టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొకటిగా ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత కలపకూడదండి, కాసేపు మూత పెట్టి ఉంచేయాలన్నమాట. కలిపామంటే ఎగ్స్ కదిలిపోయి కర్రీ అంతా కలిసిపోతుంది. అట్లా కాకుండా ఏ ఎగ్గు ఎగ్గు రావాలి అంటే కాసేపు మూత పెట్టి ఉంచేస్తే బాగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. వావ్, అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి ఉల్టా చేసుకోవాలి. ఎస్,
సాల్ట్ సరిపడింది లేనిది చూసుకొని వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఈ టైంలోనే సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇంకా అంతే, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి రైస్ అండ్ చపాతీతో నేనైతే కర్రీ రెడీ చేశాను. లంచ్కి చపాతీ చేసా అండ్ వేడి వేడి రైసు, ఎగ్ కర్రీ అనమాట. కర్రీ అయితే సూపర్ వచ్చిందండి, టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇంకంతే, వేరే బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చింది స్ట్రిక్స్, అసలు కర్రీ అయితే సూపర్. ఇంకా చూడండి ఎంత బాగుందో, ఇంకా కలర్ఫుల్గా జ్యూసీగా గ్రేవీ కూడా చక్కగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching.